సర్వే ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, బేసిక్ ఎమోషన్స్, కార్మిక్ సబ్‌స్టెన్స్, రిలేషను అండ్ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలన్న గురించి మాట్లాడుకుంటున్నాం. సో, ఫియర్‌కి ఇండివిడ్యువల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్ కారణాలు తీసుకుంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ అల్టిమేట్ ట్రూత్. నేను ఈ శరీరాన్ని, మనసుని అనుకోవటం. నేను ఈ శరీరాన్నే అనుకోవటం వల్ల, నేను ఈ మనసుని అనుకోవటం వల్ల ఫియర్ ఫ్యాక్టర్ అనేది జనించింది. సో, ఈ ఫియర్ ఫ్యాక్టర్ ఒక స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్సు మినిమమ్‌కి అంటే సర్వైవల్‌కి తగ్గించుకోవాలి అనుకుంటే, నీ యొక్క నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు అనేది నీకొక బిలీఫ్ సిస్టమ్ కింద ఎస్టాబ్లిష్ అవ్వాలి. నిజానికి అది బిలీఫ్ సిస్టమ్ కాదు. నువ్వు శరీరం కాదు, మనసుని కాదని ఒక లాజికల్ కంక్లూజన్. ఎందుకంటే నీ శరీరము, మనసు అనేది అక్యుములేషన్. నువ్వు తిన్న ఫుడ్డే నీ శరీరం కింద రూపాంతరం చెందుతోంది, అభివృద్ధి చెందింది. నువ్వు పోగు చేసుకుంది నీదవుతుందేమో గాని నువ్వు కాదు కదా! అలాగే నువ్వు మనస్సు అనేది రిఫర్ చేస్తున్నావో అది ఇన్ఫర్మేషను. బయట నుండి సేకరించి నువ్వు మెమరీలో దాచుకునే ఇన్ఫర్మేషను. నువ్వు సేకరించింది నువ్వెలా అవుతావు? నీదవుతుంది గాని. సో, దేర్‌ఫోర్ యూ ఆర్ నాట్ ఎ బాడీ, యూ ఆర్ నాట్ ఎ మైండ్. ఇట్ ఈస్ ఎ లాజికల్ ఫ్యాక్ట్. కానీ మానసికంగా మన బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, నేనే శరీరాన్ని, మనసుని అనే భావనలో ఉంటాం. ఇదే ఇగ్నోరెన్స్ ఆఫ్ అల్టిమేట్ ట్రూత్. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్‌లో అన్‌ప్రెడిక్టబిలిటీ, అన్‌సర్టెనిటీ. ఎగ్జిస్టెన్స్ యొక్క నేచర్ అది. అన్‌ప్రెడిక్టబిలిటీ. నువ్వు నెక్స్ట్ ఏమవుతుందో చెప్పలేవు. నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఖచ్చితంగా అది అవుతుంది 100% నువ్వు కూడా చెప్పలేవు. సో, ఈ 2 కారణాల వల్ల నీకు ఫియర్ అనేది ఒక కార్మిక్ సబ్‌స్టెన్స్ కింద అయింది ఎమోషనల్ లెవెల్‌లో. అది జనరేషన్‌కి పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. కండిషనింగ్ అవుతూ ఉంటుంది. యాంగర్ తీసుకుందాం ఇప్పుడు. సఫరింగ్ ఎందుకుంది ప్రపంచంలో? అని క్వెషన్‌లేసుకుంటే అనిపిస్తుంది. ఎందుకు ఈ ఇనీక్వాలిటీ ఏమిటి? ఈ బాధలేమిటి? ఆ! ఈ కష్టాలేమిటి ప్రపంచంలో? ఇనీక్వాలిటీ, పొలారిటీ ఏమిటి? తేడాలేమిటి? నిజంగా ఇనీక్వాలిటీ, పొలారిటీ గూడా ఎగ్జిస్టెన్స్ యొక్క నేచర్ అది. ఎగ్జిస్టెన్స్ ఒక నేచరు. ఎగ్జిస్టెన్స్ ఈ క్వాలిటీలో ఉండే గేమ్ అన్నమాట. ఎలా కొట్టేసినా సరే పాయింటొచ్చేస్తుంది అంటే, బ్యాడ్మింటన్ ఆటలో పాయింట్‌కి విలువుంటుందా? కొన్ని రూల్స్ లోబడి నువ్వు ఆట ఆడితేనే సో, ఎప్పుడైతే ఒక షాట్ కొట్టావు, గ్రీజ్ దాటి బయట పడింది. గ్రీజ్ లోపల పడింది. ఈ 2 ఈక్వల్ కాదు. సో, ఇది గేమ్ మాట. ఎగ్జిస్టెన్స్‌లో ఈవెంట్ ఫ్రాగ్మెంట్ ఆడుతున్న గేమ్. ఈ ఆత్మలో ఆడుతున్న గేమ్. కాపోతే ఆ గేమ్‌లోనే అంతర్గతంగా ఇమిడి ఉన్నాయి ఈ లక్షణాలు. ఇనీక్వాలిటీ అనేది, పొలారిటీ అనేది. ఇది సమర్థించుకోవడానికి వాడొద్దు. ఇంకోడు పేదగా ఉన్నాడు, నేను ధనంగా ఉన్నాను. ఎగ్జిస్టెన్స్ ఒక నేచర్‌లో ఇది స్వభావం అన్నట్టుగా సమర్థించడానికి వాడొద్దు. ఇక్కడ యూ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది విషయం కూడా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యాంగర్ రావటానికి ఇంకో కారణం ఏమిటి? వాసనాస్, టెండెన్సీస్, ఇంక్లినేషన్స్, థాట్ ప్యాటర్న్స్ ఈ కార్మిక్ ఫ్యాక్టర్‌లో ఇవన్నీ ఇమిడి ఉంటాయి. ఇవి కూడా నీ యొక్క రీఇన్కార్నేషన్ అవుతున్నప్పుడు జన్మ, పునర్జన్మ, పునర్జన్మ మళ్ళా అవుతున్నప్పుడల్లా మళ్ళా నిన్ని రిసీవ్ చేసుకుంటాయి. నీకు రిసీవ్ చేయబడతాయి. సో, దేర్‌ఫోర్ వాసనాస్, టెండెన్సీస్, ఇంక్లినేషన్స్, థాట్ ప్యాటర్న్స్ ఒక ఇండివిడ్యువల్ సైకిల్ ఉందే రీఇన్కార్నేషన్, డిస్కార్నేషను దాని ద్వారా లోపలికొస్తున్నవి. సో, నీకు వాసనాస్, టెండెన్సీస్, ఇంక్లినేషన్స్ మీద ఆధారపడి నీ యాంగర్ ఉంటుంది. అదే సేమ్‌లీ హేట్ కూడా అంతే. వాసనాస్, టెండెన్సీస్, ఇంక్లినేషన్స్ వీటి మీద ఆధారపడి ఉంటుంది. అది ఇనీక్వాలిటీ, పొలారిటీ వీటి వల్లే ఈ హేటు, యాంగరు అనే స్థితికి మూల కారణాలవుతాయి ఎగ్జిస్టెన్స్‌లోకి. సో, ఎగ్జిస్టెన్షియల్ రీజన్స్ ఉన్నాయి. ఇండివిడ్యువల్ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఈ కార్మిక్ ఫ్యాక్టరు ఇన్‌ఫ్లుయెన్స్ చేయటానికి లైఫ్‌ని. అలాగే జెలసీ. జెలసీ కూడా
కంపారిజన్ నుంచొస్తుంది. కంపారిజన్ ఎక్కడుంది? ఇనీక్వాలిటీ ఉన్నప్పుడు కంపారిజన్ ఉంటుంది. నెక్స్ట్ వెరసి ఫియరు, కంపారిజను, హేటు, యాంగరు ఇవన్నీ కలిపి చివరికి రేపు సెక్యూరిటీ ఏమిటి అనే రూపంలో నువ్వు అక్యుములేట్ చేస్తుంటావు. ఈ అక్యుములేషనే నీకు గ్రీడ్ కింద మారిపోతుంది. ఎందుకంటే అన్‌ప్రెడిక్టబుల్ నేచర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కదా! ఎగ్జిస్టెన్స్‌లో రేపే నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో అనేది అన్‌ప్రెడిక్టబుల్. దేర్‌ఫోర్ ఆటోమేటిక్‌గా నువ్వు సెక్యూరిటీ అనే రూపంలో మెటీరియల్‌ని అక్యుములేట్ చేస్తుంటావు. మెటీరియల్‌ని అక్యుములేట్ చేసుకుంటుంటావు. ఈ మెటీరియల్ అక్యుములేషన్‌లో నువ్వు సెక్యూరిటీ ఒక స్పాన్ ఏంటి? నువ్వు ఏ స్పాన్ పెట్టుకున్నా అది ఇన్ఫినిట్. నువ్వు ఎంత వరకు ఐడెంటిఫై ఉన్నావు దాని మీద ఆధారపడుతుంది. నువ్వు కేవలం నీ యొక్క ఫ్యామిలీ అనుకో, నీ ఫ్యామిలీకి సరిపడా అని ఆలోచిస్తావు. నువ్వు నీ ఫ్యామిలీ సైజ్ పెద్దది చేసుకున్నావనుకో, ఆటోమేటిక్‌గా నీ గ్రిడ్ కూడా ఇంకా పెరుగుతుంది. సో, వసుదైక కుటుంబం అనే ధ్యాసలో ఉన్నావనుకో, ఇప్పుడు నీ గ్రిడ్ ఎంత లెవెల్‌లో ఉంటుంది అంటే, ఈ ప్రపంచం అంతా నీ కుటుంబం అన్నట్టుగా చూస్తావు. సో, ఇక్కడ ధర్మం వస్తుందన్నమాట. సో, ధర్మం, ధర్మం అంటారు కదా! సో, ధర్మం అంటే ఏంటంటే, సపోజ్ నువ్వు చేసే ఒక యాక్టివిటీ, కర్మ అనేది యాక్షన్ ఏదైతే ఉందో, అది ఏ లెవెల్‌లో అయినా ఉండొచ్చు. ఎనర్జీ లెవెల్‌లో, మైండ్ లెవెల్‌లో లేదా బాడీ లెవెల్‌లో ఆల్ ఇంటిగ్రేటెడ్‌గా అన్ని లెవెల్‌లో కలిపేసయ్యుండొచ్చు. దాంట్లో ఒక కర్మకి కాంట్రోవర్షి వస్తుంది. సో, ముందు నీ పర్సనల్, నీ కుటుంబం, నీ చుట్టాలు, నీ యొక్క ఫ్రెండ్స్, చుట్టాలు, నీ కుటుంబం, నువ్వు, నీ సమాజం, నీ క్యాస్టు, నీ భాష మాట్లాడేవాళ్ళు, నీ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, నీ దేశానికి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ ఆగిపోతామనుకో, వసుదైవ కుటుంబం అనే కాన్సెప్టే తప్ప ఎవరికి ప్రపంచంలో ఉన్నవాళ్ళెవరు లేరు. అల్టిమేట్ యోగులు అలా ఉంటారు. సో, ఈ డిఫరెంట్ లేయర్స్‌లో నువ్వు ఎక్కడ దాకా నువ్వు ఇంక్లూజివ్ అవుతున్నావు అనే దాని మీద ఆధారపడుతుంది నీ గ్రేడ్. సో, ఒకదానికొకటి ఒక లేయరు కర్మ, ఒక లేయర్ వర్క్‌లో ఒకదానికి సంబంధించిన ఫెసిలిటేట్ చేసే కర్మకి, ఇంకో లెవెల్‌కి కాంట్రోవర్సీ వచ్చిందనుకో, అప్పుడు నువ్వు ఏది పాటించాలి? సపోజ్ ఒక కర్మ చేస్తున్నావు. ఈ కర్మ వల్ల నీ ఇండివిడ్యుయల్‌గా నీకు ఓకే. బట్ కానీ నీ ఫ్యామిలీకి నష్టం. సో, ఇప్పుడేం చేయాలి? ఏ కర్మ చేస్తే నువ్వు నీకు బెనిఫిట్టో, నీ ఫ్యామిలీకి బెనిఫిట్టో ఇట్స్ ఓకే. దాంట్లో కాంట్రోవర్సీ లేదు. ఇంకో కర్మ ఉంది. నీకు బెనిఫిట్ కానీ నీ ఫ్యామిలీకి బెనిఫిట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ తీసుకుందాం. జూదం ఆడుతున్నావు. జూదం ఆడుతున్నప్పుడు నీకు దానివల్ల ఎంటర్‌టైన్ ఒస్తోంది. కానీ నీ ఫ్యామిలీ ఎకనామికల్‌గా లాస్ అవుతోంది. లేదా ఒకప్పుడు నీ ఫ్యామిలీకి సరి అయిన పని అవుతుంది. ఇండివిడ్యుయల్‌గా నీకు మటుకు సరైన పని అనిపించదది. సో, ఈ కేసెస్‌లో మరి ఎలాగా ఈ కాంట్రోవర్షియలో ఇక్కడ ధర్మం చెప్తుందనమాట. నీకంటే నీ కుటుంబానికి నీకు క్లాష్ వచ్చినప్పుడు నీ కుటుంబం ఇంపార్టెంట్. నీ కుటుంబానికి నీ యొక్క మొత్తం రిలేటివ్స్ మొత్తానికి క్లాష్ వచ్చినప్పుడు నీ రిలేటివ్స్ మొత్తం ఇంపార్టెంట్. నీ రిలేటివ్స్ మొత్తానికి నీ క్యాస్ట్‌కి క్లాష్ వస్తోందంటే నీ క్యాస్ట్ ఇంపార్టెంట్. నీ క్యాస్ట్‌కి నీ యొక్క సమాజానికి ఏ సమాజంలో బతుకుతున్నావు ఆ సమాజానికి క్లాష్ వస్తోందంటే సమాజమే ఇంపార్టెంట్. నీ సమాజానికి నువ్వు జియోగ్రాఫికల్‌గా ఐడెంటిఫై అవుతున్న పరిధికి క్లాష్ వస్తోందంటే ఆ పరిధి ఇంపార్టెంట్. సో, అందుకని దేశం మొదటి పొజిషన్‌లోకొస్తుంది. తర్వాత నీ సమాజం వస్తుంది. తర్వాత నీ యొక్క కులం వస్తుంది. తర్వాత నీ బంధువులు వాళ్ళు గ్రూప్ వస్తుంది. తర్వాత నీ కుటుంబం వస్తుంది. తర్వాత నీ యొక్క ఇండివిడ్యువాలిటీ వస్తుంది. ఇది డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో దేశం వైపు నుండి ఇండివిడ్యువల్ వైపు ప్రయత్నించే డైరెక్షన్‌లో నీ డెసిషన్ ఉందనుకో. ఒక కర్మని
చూజ్ చేసుకోవటంలో. అంటే 2, 3 కర్మల్లో ఏ కర్మని చూజ్ చేసుకోవడం అనేది దాన్ని సెల్ఫ్ డైరెక్షన్‌లో వెళ్తున్నమాట. సెల్ఫిష్ డైరెక్షన్‌లో ఉంది అంటాం. అలా గాకుండా ఇండివిడ్యువల్ వైపు నుండి దేశం వైపుకి లేదా వసుదైకంగా ప్రపంచం మొత్తం వైపుకి ఉందనుకో, లేదా విశ్వం మొత్తానికి ఉందనుకో, దాన్ని మానవత్వం అంటారు. మానవత్వం డైరెక్షన్‌లో ఉంటుంది. నువ్వు ఏ డైరెక్షన్‌లోకెళ్తావు అనేది ధర్మం చెప్తుందనమాట. ధర్మం అనేది ఇక్కడికొస్తుంది. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.